మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారంటూ వాకాడు మండలం నిడిగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రామకృష్ణపై ఆరోపణలు వరుసగా రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి శుక్రవారం విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని ముట్టడించి డాక్టర్ రామకృష్ణ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అనేక మార్లు ఫిర్యాదులు చేసినా, ధర్నాలు చేసినా విచారణ చేస్తున్నారే గాని చర్యలు చేపట్టడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ రామకృష్ణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మహిళా ఉద్యోగులతో విచారణ జరిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి మీడియాతో మాట్లాడారు. డాక్టర్ పై మహిళా ఉద్యోగులు చేసిన ఆరోపణల్ని వాస్తవాలేనని తేలేయని అతనిపై చర్యలు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాకాటి సంపత్ కుమార్, నిడిగుర్తి సర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపీటీసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నిడిగుర్తి వైద్యాధికారి మీద హాస్పిటల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ ఎంక్వైరీకి రావడం జరిగింది. ఇక్కడ వైద్యాధికారి ఫిర్యాదులో స్టాఫ్ అంతా కలిసి చాలా నెగిటివ్గా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన హెరాస్మెంట్కి వాళ్ళు ఫిటిల్ చేసుకోలేకపోతున్నామని ఆయన్ని తగిన చర్యలు తీసుకోవాలని పై అధికారులు సిఫార్సు చేయాల్సిందిగా నాకు ఫిర్యాదు చేశారు. నా శక్తి మేరకు నా చేతనైతే నేను న్యాయం చేకూరుస్తానని హామీ ఇస్తున్నాను. ఈ 4 పంచాయతీలు దాదాపు 30 గ్రామాలకు పైగా ప్రజలు ఏ చిన్న జబ్బు వచ్చినా కానీ ఏ మల్లాంకో వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్కు చూపించుకునే పరిస్థితిని నివారించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేసింది. ఈ కొత్త బిల్డింగ్ ఓపెన్ అయ్యి కూడా సుమారు 6 సంవత్సరాలు దాటింది. అయితే మొదట్లో వచ్చిన డాక్టర్లు ఎంతో కొంత వైద్య సేవలు అందించినప్పటికీ ఆ తర్వాత డాక్టర్ రామకృష్ణ అనే వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. అతను వచ్చినప్పటి నుంచి నిత్యం సిబ్బందితో గొడవలు, చూపించుకోవడానికి వచ్చే రోగులతో గొడవలు, ఇదేందయ్యా ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఇక్కడని చెప్పి అడగడానికి వచ్చిన ప్రజాప్రతినిధులతో గొడవలు, ఈ విధంగా కాలక్షేపం చేస్తున్నాడు తప్ప అతను ఇక్కడికి వచ్చిన రోగులను చూసి వాళ్ళకి సరైన వైద్యం అందించి ఈ యొక్క హాస్పిటల్ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చింది లేదు. అతనికి ఏదో డాక్టర్ అని చెప్పి నమ్మి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఈ మధ్యకాలంలో జరిగినాయి. ఎన్నో రకాలుగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని ప్రజాప్రతినిధులుగా మేము పై అధికారులు, వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎంక్వైరీ కమిటీలు అని వస్తున్నాయి. వాళ్ళు ఇక్కడ ప్రసవాలకి ఈ డాక్టర్ చేస్తున్నది అన్యాయమేనో, అతని ప్రవర్తన సరిగా లేదని అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. తీరా డిఎంహెచ్ఓకి ఇచ్చే రిపోర్ట్స్లో మాత్రం ఆయన చాలా మంచోడని ఇస్తున్నారో ఏమో కానీ ఆయన మీద ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నది లేదు. అతను ప్రతిదానికి నేను పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పి ప్రజాప్రతినిధుల మీద పోలీస్ కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఆయన కూడా పోలీస్ కేసులు ఎదుర్కొని సిఐ దగ్గర మందలించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేకుండా వేధింపులు, ముఖ్యంగా మహిళలను అయితే ఎంత వేధిస్తాడంటే నిజంగా వాళ్ళు చనిపోయేదానికి ప్రయత్నించిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయనడం యథార్థం. ఇప్పటికైనా కానీ వచ్చిన ఎంక్వైరీ కమిటీ డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఇక్కడ సరైన పరిస్థితుల్ని సక్రమంగా విచారించి అతని మీద యాక్షన్ తీసుకునే విధంగా డిఎంహెచ్ఓకి రిపోర్ట్ ఇవ్వాలని, లేని పరిస్థితుల్లో అతన్ని కాపాడేదానికి ప్రయత్నించే పరిస్థితుల్లో మేము కూడా ఇక మీదట ఎదురుపోయేది లేదు, ఊరుకునేది లేదు. ఖచ్చితంగా అతన్ని ఇక్కడి నుంచి పంపించేదాకా మేము ఈ ధర్నాలు, నిరసనలు, రకరకాల కార్యక్రమాలతో ఇది చేస్తాము. మంచి స్టాఫ్ ఉన్నారు, వాళ్ళే ఇక్కడ వైద్యం చేసేది, వాళ్ళే ఇక్కడ రోగులను చూసేది, అన్నీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఇతను మాత్రం వేధింపులు, అటెండెన్స్ రిజిస్టర్ల మీద ఏదేదో రాస్తాడు, పేపర్స్ మీద ఏదేదో రాస్తాడు. అతను చదువు కానీ డాక్టర్ అయినాడా లేకపోతే ఎవరిదన్నా సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా అనే అనుమానం కూడా మాకైతే కలుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ఇతని మీద జిల్లా వైద్య శాఖ అధికారి చర్యలు తీసుకుని ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.